వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కనుమూరి సుబ్బరాజు అలియాస్ రాజాబాబు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్తే. ఎన్నికల హడావుడి బాగా మొదలైపోయింది. ఇంకొక 10 రోజులు మాత్రమే ఎన్నికలకి తేదీకి మిగిలి ఉంది. ఎట్లా ఉంది ప్రచారంలో కూడా మీరు పాల్గొంటున్నారు కదా, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? నేను పొంగనూరు నుంచి శ్రీకాకుళం వరకు నేను తిరిగి వచ్చాను. చిత్తూరు నుంచి ఇక్కడ వరకు ఈ సోషల్ మీడియాలో జగన్ గారు పని అయిపోయింది, లేకపోతే జగన్ గారి సీట్లు రావు, ఏదో రకరకాలుగా చెబుతున్నారు కదా. మాకు కూడా నేను ఒక సామాన్యుడిని, నేను రాజకీయ నాయకుడిని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం. అలా ఏం జరుగుతుంది ఏంటని చూద్దామని అక్కడి నుంచి ఇక్కడి వరకు తిరిగాను. నేను తిరిగిన దాంట్లో చూసిన దాంట్లో నేను నిర్భయంగా చెప్తున్నాను, ఇందులో ఏ అబద్ధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ మిగిలిన అన్ని 175 సీట్లలో ఎవరు పోటీ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే కనపడుతున్నారు. అక్కడ ఎమ్మెల్యే ఎవరా ఈ పెద్ద అంటే ఎవరో కొద్దిమంది ఉంటారు, పూర్తిగా కాకుండా ఏదో 10 మంది ఉండొచ్చు. ఎక్కడ చూసినా మరి జగన్ గారి నోటెంట వచ్చిందో ఎలా వచ్చిందో కానీ పేద ధనిక అనేది టీడీపీ వర్గంలో ధనికులు కనపడుతున్నారు, వైసీపీలు ఎక్కడ చూసినా పేదలే కనపడుతున్నారు. ఇదివరకు బీసీలో మెజారిటీ టీడీపీకి ఉండేది, ఇప్పుడు బీసీలో మెజారిటీ వైసీపీకి ఉంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నప్పుడు చాలామంది ఎక్కిరించారు, అంటే మిగిలిన వాళ్ళు మేము కాదా అని. నిజంగా ఇప్పుడు చూస్తే మైనారిటీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా వాళ్ళ ఇంట్లో సభ్యుడి కింద చూస్తున్నారు. వంశీ గారు దీనికి ప్రతిరోజు వెళ్తున్నాను, ప్రతిరోజు నిత్యం వెళ్తున్నా. నిన్న నేను ముస్తాబాద్ వెళ్ళాను. అసలు ముస్తాబాద్లో ఉన్నారా ఈ జనం బయట నుంచి వచ్చారా, అంత పెద్ద ఊరు అంటే నాకు తెలియదు. అసలు ఎంతమంది జనం ఉన్నారో లెక్కలేదు. నేను వెనకాల అటు ఇటు తిరుగుతా, బాబు మీరు డబ్బులు ఇస్తే వచ్చారా, లేకపోతే వంశీ గారి మీద అభిమానంతో వచ్చారా, జగన్ గారి మీద అభిమానంతో వచ్చారా అని అడిగా. కారణం ఏంటంటే నేను తెలుసుకోవాలనే ఉద్దేశంతో, అంతే తప్ప ఏదో రాజకీయం కోసం మీతో చెప్పట్లా. జగన్ గారిని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో సభ్యుల కింద చూస్తున్నారు. అట్లాగే వంశీ గారు కూడా ఎవరిని అడిగినా మా ఊరికి చేశారంటున్నారు. వంశీ గారి గురించి నేను వంశీ గారి గురించి ఇంత లోతు నాకు తెలియదు. నాకు ఆయన పరిచయం, మంచి దమ్మున్న నాయకుడు, అది సత్యం. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని మాకు చేశారు బాబు అని చెప్తుంటే, నేను ఇవాళ బాలవర్ధన్ రావు గారు ఊరు ఆముదాలపల్లి వెళ్ళి ఒక చర్చిగాడు ఉంటే ఆయన వెనకాల వస్తున్నారు, మేము ఎదురు అడిగితే వాళ్ళు చెప్తున్నారు, బాబు ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఈ ఇబ్బంది ఉందంటే ఎన్నో మార్లు చేసి పెట్టారు బాబు అని. ఇందాక మా ఊరు నుంచి ఒక అతన్ని పిలిస్తే వచ్చాడు, వంశీ గారు మాకు అనేక చేసి పెట్టారని. అట్లా చాలా చోట్ల నేను దగ్గర 10 గ్రామాలు తిరుగుంటాను. 10 గ్రామాల్లో ఆయనకే మెజారిటీ ఉంది, ఆయనకే మెజారిటీ వస్తుంది. ఫస్ట్లో ఏం చెప్పుకున్నారంటే బాగా మెజారిటీతో వెంకటరావు గారిని ఎక్కుతారని చెప్పి. అంటే కాదు సార్, ఇందాక పేదల గురించి చెప్పారు, ఎవరు కనిపించట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తున్నారు అన్నారు. అట్లాగే అభ్యర్థుల విషయంలో కావచ్చు, ధనికులంతా తెలుగుదేశంలో ఉన్నారన్నారు. కానీ ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను పరిచయం చేసేటప్పుడు చెప్తున్నారు. కానీ వాళ్ళ అఫిడవిట్లు చూస్తే వాళ్ళు కూడా ధనికులుగానే అభ్యర్థులు కూడా కనిపిస్తూ ఉన్నారు. అంటే మీరు ఒక గేమ్గా పేదలు పెత్తందారులకు అనేది ఒక స్ట్రాటజీగా వెళ్తున్నారా? నిజంగానే మీ పార్టీలో అభ్యర్థులు కానీ లేకపోతే మీ పట్ల ఎవరైతే మీ అనుకూలంగా ఉన్న వాళ్ళంతా పేదలైనా? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగవచ్చా? బడేవాళ్ళు మీరు సమాజం అంతా తిరుగుతారు, ఇది మనస్ఫూర్తిగా అడుగుతున్నారా లేకపోతే క్యాజువల్గా అడుగుతున్నారా? ఎందుకంటే ఒక మాట ప్లీజ్, జగన్మోహన్ రెడ్డి గారిని గత ఈ ఎలక్షన్లో ఆయన విన్ అవ్వకముందు ఒక రాజశేఖర రెడ్డి గారు కొడుకు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్రలో నేను ఆయనతో కొన్నాళ్ళు చూశాను. తర్వాత ఆయన ఓదార్పు యాత్ర ఇవన్నీ ఫస్ట్లో అనుకునేవాళ్ళు, ఇవన్నీ ఎందుకు రా అనుకుని ఉండే నాకు తెలియక. తర్వాత వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి గారి పట్ల ఈ అత్యంత సామాన్యులకు ఉన్న గౌరవాన్ని చూసి బ్రతికితే ఇలా బ్రతకాలని అనుకుని ఉంటాడు ఆయన తప్పకుండా. తర్వాత పాదయాత్ర చేసినప్పుడు ఎవరెవరు ఎలా బాధలు పడుతున్నారు అనేది ఆయన గ్రహించి ఉంటారు నేను అనుకోవటం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం రాష్ట్రంలో 10 రోడ్లు పోసేసో, లేకపోతే ఎయిర్పోర్ట్లు కట్టేసో, లేకపోతే షిప్ యార్డులు కట్టేసో ఓ ధనికులు సంపాదన చేసుకుంటే అది డెవలప్మెంట్ కాదు. మీకు డెవలప్మెంట్ నాకు తెలిసింది, నేనేమే ఆర్థికవేత్తను కాదు, ఒక సామాన్యుడిని నేను చూసింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
నాకు ఒక 10,000 కావాలండి, జేబులో డబ్బులు ఎవడిస్తాడు సార్? ఇది వరక ఒక 10,000 కావాలంటే ఎవరొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమలాడుకొని 10 రూపాయల వడ్డీకో 5 రూపాయల వడ్డీకో తెచ్చుకునేవారు. ఇవాళ ప్రతి సామాన్యుడు ఎంతో కొంత ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, అది డెవలప్మెంట్ కాదా? డెవలప్మెంటా కాదా మీరు చెప్పండి. అభివృద్ధి గురించి వ్యక్తిగతంగా ప్రోత్సాహకాలు కావచ్చు, సంక్షేమం గురించి నేను మాట్లాడలేదు. సంక్షేమం సంక్షేమం అంటే అర్థం ఏంటండి? ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన అన్ని రకాలైనటువంటి చూసే విధానం కదా సంక్షేమం. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి బ్రతుకుదేరువు బాగోని వ్యక్తుల్ని ప్రభుత్వం వాళ్ళకంటూ ఒక బ్రతుకుదేరువుని కల్పించటమే సంక్షేమం. అది డెవలప్మెంట్. అది సంక్షేమం అంటే ఎట్లా అంటారు? సంక్షేమం అంటే ఏంటి? దాని అర్థం నేను అనుకునేది అయితే అది ఎట్లా, అస్తమప్పుడు నేను ఉన్నానండి, నేను సామాన్యుడిని, నాకు ఒక 5,000 ఉంటే దాన్ని పెట్టి ఏదన్నా చేసుకుని బతికే నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఇవాళ ప్రభుత్వం వాళ్ళకి ఏదో ఒక ఆసరాగా నిలిచి ₹1 ఇస్తుంది, దాంతో నిలబడుతున్నారు. మీకు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు నాకు 54 ఏళ్ళు అండి. ఈ 54 ఏళ్ళలో నా చిన్నప్పటికి ఇప్పటికి ఎంత వ్యత్యాసం ఉందంటే అసలు ఊహించనంత వ్యత్యాసం ఉంది. అది డెవలప్మెంటే, అదే దాని దారిని అది నడుస్తూ ఉంటుంది. కానీ మా చిన్నతనంలో మేము స్కూల్కి వెళ్తే ఒకళ్ళిద్దరు మంచి బట్టలు వేసుకునేవారు. బోర్డు స్కూల్లో చదువుకుంటే వెనకాల చిరిగిపోయిన నిక్కర్లు, పాపం జేబులో అంటే ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా, ప్రతి పేదవాడి ఇంట్లో దేవుడే. ఇందాక నేను శివయ్య కలిసి ఒక చోటుకి వెళ్ళాం. అతనికి రాజకీయ అనుభవం ఉంది, నాకు పెద్దగా లేదు. అక్కడికి వెళ్తే ఒక నలుగురిని కేకేసి, అమ్మ మీరు ఏ ఊరు నుంచి వచ్చారంటే ఆ ఊరికి ఒక 5-6 కిలోమీటర్ల అవతల నుంచి వచ్చామని చెప్పి. ఎందుకు వచ్చారమ్మా, ఎంత తీసుకున్నారంటే, ఒట్టుగా చెబుతున్నా, నేను అడిగితే మేము డబ్బులు తీసుకోలేదండి, మేము జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానంతో వచ్చాం, అలాగే వంశీ గారి పట్ల అభిమానంతో వచ్చాము. మళ్ళీ నేను నొక్కడిగా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వచ్చారా, వంశీ గారితో మీద అభిమానం వచ్చారా అని. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆవిడ వివరిస్తూ వాళ్ళకు వచ్చిన పథకాలన్నిటి గురించి చెబుతా, దాని నుంచి ఎలా పొందారు, ఎంత హ్యాపీగా ఉన్నామని చెప్పారు. అట్లాగే వంశీ గారి గురించి వివరిస్తూ, బాబు ఫలానా టైంలో మాకు ఇబ్బంది వస్తే ఆయన దగ్గరికి వెళ్తే మాకు చేసి పెట్టారని. నేను ఆయన్ని ఒక 10 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. నేను ఆయన చేతికి ఎన్నుముక్క లేదేమో అన్నట్టు అనిపించింది. అంటే వంశీ గారి గతంలో కూడా మీకు బాగా ఇద్దరి మధ్య ర్యాపో కూడా ఉంటుంది కదా? నాకు అంతలో తెలియదు. వంశీ గారి పరిచయం, బాగా మొండి మనిషి, ధైర్యవంతుడు ఆయన, అంతవరకు. నెక్స్ట్ ఏంటంటే పోలవరం కాలువలో ఎంతో మందికి మోటార్లు ఇచ్చి అప్పుడు తెలుగుదేశం మీద కూడా దెబ్బలాడాడు ఆయన. దెబ్బలాడి రైతులకు ఎంతో సాయం చేశాడు, అంతవరకు తెలుసు నాకు. తర్వాత ఏంటంటే ఎవరన్నా సాయం అంటే చేయటానికి ముందు ఉంటారని తెలుసు, కానీ ఇంత తెలియదు నాకు. నేను ముస్తాబాద్ వెళ్ళి నేను 3 గంటలు ఎంతసేపు ఉన్నాను, 3-4 గంటలు. పొద్దున్న ఇంకొక ఊరు వెళ్ళాం. ఆ పొద్దున కూడా నేను నా పని ఏంటంటే, బాబు మీరు వంశీ గారి దగ్గర నుంచి ఏమైనా సాయం పొందారా, లేకపోతే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం చేస్తున్నారంటే, అసలు ఎస్సీల్లో కానీ బీసీల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడిలా చూస్తున్నారు. అట్లాగే నేను పొంగనూరు నుంచి ఇక్కడి వరకు చూసిన వాళ్ళు కొద్దిమంది నాయకులకి పర్సనల్ ఇమేజ్ ఉన్నారు, అందులో వంశీ గారు కూడా గొప్ప స్థానంలో ఉంటారు. ఇవాళ వంశీ గారు మొన్నటి వరకు గెలవడం కష్టం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మేము కూడా అనుకున్నాం. ఎందుకంటే వంశీ గారిని ఒక బలమైన వర్గం పూర్తిగా ఏదో విధంగా ఆయన మీద అప్పుడు ఏదో జరిగింది, దాని మీద వ్యతిరేకత ఉంది, నిజంగానే వంశీ గారిని ఇబ్బంది పెడతారేమో అని నేను అనుకున్నా. మళ్ళీ అబద్ధం దేనికి, వంశీ గారు కష్టమే అనుకున్నా. కానీ నేను ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి బాగా అబ్జర్వ్ చేసింది, 100% విన్ అవుతారు. అసలు 1% కూడా ఆలోచించవసరం. ఇప్పుడైతే ఈ రోజు స్టిల్ అయితే 2 నుంచి 3 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గుతారని నాకు అనిపించింది. 10 రోజుల కిందట మాకే అనిపించింది. అంటే ఇది ఎన్నికల కాబట్టి, ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఆయన వ్యవహార శైలి మారిందా? అప్పుడేమో తిట్టి ఇప్పుడేమో మామూలుగా సాదాసీదా కాదు కదండి. ఆయన ఇప్పుడు అలాగే ఉంటాడు, అందులో మొహమాటమే లేదు. పేదల పట్ల ఆయనకున్న మమకారాన్ని నేను చూశాను. ఎవరన్నా ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడు, అసలు అంత ఓర్పు ఉంటుందని నాకు తెలియదు వంశీ గారికి. నేనైతే ఓర్పుగా ఉన్నారా? చాలా. అసలు ఓర్పు కాదా, ఆ చుట్టూ ఆ జనం మీద పడి పీకెత్తంటే ఆ చెప్పే విధానం కానీ ఇది కానీ నాకైతే ఆశ్చర్యం వేసింది. నేను చాలా మందిని చూశాను, ఈ టైప్ వ్యక్తి నేను చూడలేదు. వంశీ గారు 100కి 100 పాళ్ళు నెగ్గుతాడు సార్. అసలు ఎవరైనా చెప్పినా జగన్ గారికి ఎవరు ఊహించనన్ని సీట్లు వస్తాయనేది నా నమ్మకం. ఊహించినటువంటి అద్భుతమైన నెంబర్ వస్తుంది. గతంలో వచ్చిన సీట్లు వచ్చేస్తాయేమో నాకైతే డౌట్. డెఫినెట్గా ఎందుకంటే పెరిగిన ఆశ్చర్యపడి వస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా లేబర్ అని అనొచ్చు అనకూడదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇవాళ పేదల పాలిట దేవుడు. ఇది భగవంతుడి మీద ఒట్టే చెబుతున్నా, నేను డబ్బాల కోసం చెప్పట్లేదు,
లేకపోతే ఎవరో జనం దగ్గర ఏదో అనిపించుకుంటా చెప్పట్లా. నేను చూసినంత ఆవిడ ఇందా చెప్తుంది, అసలు వాళ్ళు నాకంటే సిగ్గు అనిపించింది. కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మా అన్నయ్యో మా తమ్ముడు మా అల్లుడు అంత ఇదిగో చెప్పుకుంటున్నారు. ఊరికనే జగన్మోహన్ అనేదో ఓటు రెండు చూసి అట్లా కాదు, నేను చూశాను ఇవాళ ప్రత్యక్షంగా. అసలు ఆ పిల్లలు కానీ పెద్దలు కానీ అసలు వాళ్ళు పొందే ఆనందం అదుపులేదు. అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను ఎవరిని వ్యతిరేకించట్లా, ఎవరిని పొగట్లా, నాకున్న ఫీల్ చెప్తున్నా. నేను ఈ 10 రోజులని ఇంతకుముందు ఏంటంటే పార్టీ కోసం ఎవరన్నా పెద్దలు ఉంటే వాళ్ళని కలవటం, జగన్మోహన్ రెడ్డి గారు నాకు కొద్దిగా ఇదివరకు దగ్గరగా చూసినా ఆయన గురించి విలువగా చెప్పటం నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆ గౌరవాన్ని చెప్పేవాడిని. కానీ కింద స్థాయిలో ఇంతలో ఎప్పుడు నేను చూడలేదు. నేను నాకు తెలియక అనుభవం ఉన్న వాళ్ళని తీసుకెళ్తున్నాను. ఇందాక మాట్లాడారు శివయ్య గారు, ఆయన్ని ఇంకా మేము డైలీ 10-15 మంది వెళ్తున్నాం. అబ్జర్వ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధీమాగా చెప్పారో అంత ధీమాగా నెగ్గుతారు ఆయన. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రామారావు గారు గుర్తుంటారు, రాజశేఖర రెడ్డి గారు గుర్తుంటారు. వీళ్ళిద్దరిని మరిపించేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా. ఎందుకంటే రామారావు గారు గొప్ప వ్యక్తి, దాంట్లో డోకా లేదు. రాజశేఖర రెడ్డి గారు గొప్ప వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు నేను చెడు అంటలేదు. కానీ అందరూ మర్చిపోతారు అందరినీ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్లు అయిన తర్వాత ఇంత ధైర్యవంతుడిని ఎవరు చూడరు. ఇంత నిబ్బరంగా దేనికి ఇంత చలించకుండా చెప్పదలుచుకుంది నిర్భయంగా చెప్పే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త రాజకీయ పందాకి సార్. మేనిఫెస్టోకి సంబంధించి మీ ప్రభుత్వం కూడా మేనిఫెస్టో ఇచ్చింది, వాళ్ళ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో. ఈ 2 మేనిఫెస్టోల ద్వారా మీరేం గమనించారు? మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినప్పుడు కొంచెం అసంతృప్తి ఫీల్ అయ్యారు. ఏమని ఏదేదో ఇచ్చేస్తారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు రేపు ఏదేదో చెప్తారు, ఏదేదో ఇచ్చేస్తారు అనుకున్నారు. తర్వాత ఒక 2-3 గంటల తర్వాత ఏదైనా చేయగలిగింది మాత్రమే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. పొరపాటును కూడా ఆయన అబద్ధం చెప్పడం అనేది నేను చాలామంది నోటెంటన్నా. తర్వాత అంటే మళ్ళీ ఇలా అంటే రేపు నన్ను తిడతారేమో. నేను పెద్ద ఆయన దగ్గర రేమల్లె అనే ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన దగ్గర కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అతను చెప్పింది ఏంటంటే, మా చిన్నతనంలో పెట్రోల్ తోటలు ఉండేవారు, నాకు 100 షిప్పులు ఉన్నాయి, 100 ఫ్లైట్లు ఉన్నాయి, 100 షిప్పుల్లో బంగారం వస్తుంది, 100 ఫ్లైట్లలో వజ్రాలు వస్తున్నాయి, నాకు ఒక 5 రూపాయలు ఇవ్వండి అని అడిగేవారు. జగన్మోహన్ రెడ్డి చేసేది చెప్పడమే తప్ప పిట్టల దొరలాగా అబద్ధాలు ఎప్పుడు చెప్పడు. ఆయన 100కి 100 పాలు ఏదైతే చేయగలుగుతాడో అదే చెప్తాడు. అంతే తప్ప ఇళ్ళ కాడ తిరిగే పెట్రోల్ దొరలా చెప్పడంటే మాకు మా చిన్నతనంలో మేము కూడా చూసాం. కానీ ఆయన చెబుతుంటే ఆశ్చర్యం వేసి వివరించినాడు ఆయన. ఇప్పుడు లాస్ట్ టైము ఏదైతే చేయగలనో అదే చెప్పారు. అంతకుముందు రుణమాఫీ చేయమని నాయకులు పెద్దవాళ్ళు చాలామంది అడిగితే మనం చేయలేదని నేను చెప్పను అన్నారు. ఇవాళ ఆయన ఏది చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే ఒక నాయకుడికి మొట్టమొదటి కమిట్మెంట్ కావాలి. 100కి 100 పాలు ఆయన దగ్గర ఆ కమిట్మెంట్ చూస్తారు. అట్లాగే నిర్భయంగా కనపడాలి. కంగారు అసలు ఆయనలో ఎప్పుడూ లేదు. నిర్భయంగా మాట్లాడతారు, చెప్పదలుచుకుంది ఏదైనా నిర్భయంగా చెప్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని చాలా గొప్పగా చూస్తున్నారు. అది ఎలా తెలుగుదేశం మేనిఫెస్టోని మీరు ఇంత పోల్చినట్టుగా నేను ఎవరిని పోల్చను బాబు, నేను ఎవరిని పోల్చున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో గురించి ఫస్ట్లో ఫీల్ అయ్యారు కదా, సెకండ్ టైం అప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను విన్నాను, అది రికార్డ్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను అన్నాను అంటారు మీరు. అక్కడ ఆయన చెప్పేది ఏంటంటే చాలా చక్కగా వివరిస్తున్నారు. అంటే ఇప్పటికే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి, దీనికి ఆర్థిక భారం రాష్ట్రం మీద పడుతుంది అన్నప్పుడు ఎవరు అంటున్నారు? అంటే అన్ని రకాలుగా ఆర్థిక సామాజికవేత్తలందరూ విశ్లేషణలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంతకు రెట్టింపు చెప్తున్నారు, మరి అప్పుడు పడదా? అప్పుడు పడిద్దా లేదండి? అంటే ఇద్దరు రాజకీయ నాయకులు రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర ప్రజల యొక్క ఒక్కొక్క మనిషి మీద 2 లక్షల రూపాయల వరకు అప్పు ఉంది అంటున్నారు. ఇప్పుడు రేపు ఈ పోర్టులన్నీ అయిపోతే నాకు తెలిసి ఇంకో 1 ఇయర్లో అయిపోతాయి అనుకుంటా. పోర్టులన్నీ అయిపోతే కొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. మన అదృష్టం ఏంటంటే టోటల్గా అంతా తీర ప్రాంతాల్లో ఉంది మన ఆంధ్ర. 4 పోర్టులు ఎన్నో కడుతున్నారు, ఎన్నో నాకు కరెక్ట్గా తెలియదు. కానీ దగ్గర ఎవరో పెద్దలను కనుక్కున్నారు. నాకంత ఆలోచన లేదు, అంత శక్తి లేదు. ఈ పోర్టులు కంప్లీట్ అయితే ఎవ్రీ ఇయర్ ఎంత మిగులుతాయని అడిగితే ఫస్ట్ ఇయరే 36,000 కోట్లు ఎంతో వర్కౌట్ అవుతుంది. తర్వాత 56,000 కోట్లు ఇదవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి ఎవ్రీ ఇయర్
దగ్గరగా ఆయన ఏదో ప్లాన్ చేసుకుని ఇచ్చారు. నెక్స్ట్ డెఫినెట్గా డెవలప్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇళ్ళ స్థలాలు మ్యాక్సిమం ఇచ్చేసారు, ఇంకొద్ది గొప్ప ఉన్నాయి. ఇల్లు కూడా 50% పైన అయిపోయినట్టున్నాయి. అది కూడా అయిపోతాయి. గ్రామ సచివాలయాలు అవి కూడా ప్రతి గ్రామానికి సచివాలయాలు కానీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మ్యాక్సిమం, ఎక్కడో ఒకటే అరా తప్ప. ఆ ఖర్చు అంతా తగ్గినట్టే కదా. రేపు వచ్చేది రోడ్ల మీద ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏదన్నా ఖర్చు పెడతారని నేను అనుకుంటున్నాను. అంటే ఆ పోర్టుల ద్వారా అభివృద్ధి చేసి దాని ఆదాయాన్ని సంపదగా, పోర్టు ద్వారా ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది, అనేక రకాల మార్కెట్లు వస్తాయి, పోర్టులో అనేక ఉద్యోగాలు ఉంటాయి, లక్షల మంది బతుకుతారు. ఒక్కో పోర్టు మీద 1,00,000 మంది బేస్ అవుతారు. ఆ చుట్టుపక్కల ఒకదాని మీదే కాదు కదా, ట్రాన్స్పోర్ట్ అని, హోటల్స్ అని, ఇంకా ట్రాన్స్పోర్ట్ అంటే 1-2 కాదు. అవునండి, చాలా రకాలు. దాని వరకు ఆదాయం పెరిగిద్ది అంటారు వాటి నిర్మాణం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఆయన చేయాలనుకున్నారో స్ట్రైట్గా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు కదా, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో ఇదని, అట్లాగే ఆయన వివరించి చెబుతున్నారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా వివరించారనుకోండి, ఇదిగో దీని ద్వారా ఎంత వస్తుంది, దీని ద్వారా ఎంత వస్తుంది, దీని ద్వారా ఎంత వస్తుంది, నేను ఎంత ఇవ్వగలుగుతానని, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నేను ఇదే చేయగలుగుతాను, ఇంత మించి నేను చేయలేను, ఇప్పుడు ఏముందండి అందరిలా క్యాజువల్గా చెప్పేయాలంటే ఆయన కూడా ఏముంది నేను 5,000 ఇస్తాను అని చెప్పొచ్చు. ఆయన డెఫినెట్గా ప్రభుత్వం వస్తుంది అనేది అందరికీ ఉన్న నమ్మకం. తర్వాత ఏమైతే చేయగలుగుతాం అదే చెబుదామని, నాకు అబద్ధం చెప్పి సీఎం కావాలనే ఆలోచన ఆయనకి లేదంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్స్, ఇటు పక్కన షర్మిలారెడ్డి గారు కావచ్చు, వివేక కూతురు కావచ్చు, వీళ్ళిద్దరు ఎపిసోడ్ కంటిన్యూటీగా జరుగుతూనే ఉంది. మీరు కూడా అటువైపు వెళ్ళారు కాబట్టి మీరు కూడా సీఎంఓలో దగ్గరగా ఉంటారు కాబట్టి అసలు ఏం జరిగింది షర్మిలారెడ్డి గారికి సంబంధించి? నేను అక్కడ విన్నది ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎవరిని తిడతారేమో, అక్కడ విన్నది ఏంటంటే అనిల్ కుమార్ గారు ఆయన ఏదో పెద్ద చిట్టా ఇచ్చి నాకు ఈ కావాలని అడిగినట్టు, షర్మిల గారు ఏదేదో అడిగినట్టు, అది చెడ్డ పేరు వచ్చే పని నేను చేయను, నేను కుటుంబానికి కాదు, నేను ఈ రాష్ట్ర ప్రజలు నన్ను నమ్మారు, నా తండ్రిని నమ్మారు, కనుక నేను చేయగలిగింది ఏదన్నా చట్టపరిధిలో ఉంటే చేస్తానులే, అది చేయనన్నారు అనేది, దాని మీద వాళ్ళేదో ఆయన మీద బురద చల్లుతున్నారని, ఇది కూడా భగవంతుడి మీద ఒట్టుగా నేను బయట ఉన్నా బాబు, నేను చెప్పట్లా. కానీ అదే షర్మిలారెడ్డి గారు మాత్రం ఆస్తి విషయంలో కూడా మాకు పంపకాలు జరపలేదు, ఏదో మాకు అప్పుగా బిల్డప్ ఇస్తున్నారు, అప్పుగా ఇచ్చి బిల్డప్ ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి. నేను రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని నేను అంటాం, నాకు మన సాక్షి ఒప్పుకోదు కానీ తప్పది. నాకు తెలిసి ఏమండి, నాకు వాళ్ళ బాబాయ్ గారు తెలుసు, మా అమ్మగారు చనిపోయినప్పుడు నన్ను పలకరించడానికి వచ్చారు, చాలా మంచి వ్యక్తి. వివేకానంద రెడ్డి గారు నాకు బాగా తెలుసు, చాలా చాలా మంచి వ్యక్తి. పరిచయం మీకు ఆయనకి ఎక్కడ ర్యాప్? మా ఇంటికి 2-3 సార్లు వచ్చారు. నేనేంటంటే అందరితో మంచిగా ఉండేవాడు సార్. నా టీడీపీలో కూడా చాలా మంది పరిచయాలు ఉన్నాయి, అసలు నాకు ఎవరితో శత్రుత్వం లేదు. నాకు జనసేనలో కూడా పరిచయాలు ఉన్నాయి, నాకు ఎవరితో శత్రువు. నాకు జగన్ గారు అంటే ఇష్టం, నేను ఎవరికి శత్రువుని కాదు. నేను ఇప్పుడు చెప్పే ప్రతిదీ నేను పబ్లిక్లో చూసి చెప్తున్నా. ఇప్పుడు షర్మిల గారి గురించి, అనిల్ గారి గురించి ఇంకా బోల్డ్ అని చెప్పారు, అవన్నీ మనకు తెలియకుండా చెప్పకూడదు, ఎవరిని కించపరచకూడదు. ఏదో వాళ్ళు అడిగారు, ఏం చేయలేదు అనేది వాళ్ళకి దగ్గరగా ఉన్న వ్యక్తి చెప్తే అన్నా, ఇది భగవంతుడి మీద ఒట్టు, నేను చెప్పట్లా. తర్వాత ఇందా మీతో చెప్పానే, ఇది జగన్ గారిని ఒక అన్నగానో తమ్ముడుగా రకరకాలుగా వర్ణించుకుంటుంది కూడా మేము పబ్లిక్లో చూశాను, అది భగవంతుడి మీద ఒట్టు, నేను చూసి చెప్తున్నా. ఎవరు పార్టీ కోసం డబ్బాలు కొట్టట్లా. నేను మనస్ఫూర్తిగా మా చుట్టూ నేను సామాన్యుడిని, నా చుట్టూ మ్యాక్సిమం పేదవాళ్ళే ఉన్నారు, వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది కూడా వాళ్ళు చెప్పిందే, భగవంతుడి మీద ఏదైతే డబ్బాలు కొట్టట్లా. మీ సోషల్ మీడియా ద్వారా ఎవరు దోషిందాలు పెడుతున్నారు. జనం ఏం పిచ్చోళ్ళు కాదు, జనం అందరూ తెలివైన వాళ్ళే. రేపు ఓట్లు వేసిన తర్వాత రేపు నెల కాకుండా ఈ నెల పై వచ్చే నెల 4వ తారీఖు ఇవి వస్తాయి కదా రిజల్ట్, అప్పుడు చూద్దరు. కానీ నాకు తెలిసి 152 కంటే ఒకటి పెచ్చు వచ్చినా, మేము ఫస్ట్లో అనుకుంది ఏంటంటే 100-110 వస్తాయని అంటే జనం అనుకున్నది తప్ప నాకైతే తెలియదు. అంటే వివేక గారు మీ ఇంటికి వచ్చారు, కొంతవరకు పరిచయం ఉంది ఆయనకి. ఆయన చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలు సిబిఐ ఇచ్చిన తర్వాత కూడా ఇవాళకి దోషులు ఎవరో కూడా పూర్తి స్థాయిలో నివేదించడం, అది మీ ప్రభుత్వం యొక్క లోటు కదా? నాకు అంత లోటు తెలియదండి. మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో చనిపోయారు కదా ఆయన,
ఆయన మరి ఎందుకు పట్టించుకోలేదో తెలియదు. అంటే చివరి టైంలో కదా అది, ఎన్నికలకి వెళ్తున్న టైంలో సిబిఐ ఎంక్వైరీ కావాలని మీ ప్రభుత్వం అడిగింది. అంటే ఇప్పుడు ఇవాళ ఇది కూడా ప్రస్తావన, ఎందుకంటే వివేకా గారి కుమార్తె వచ్చి సునీత గారు రోడ్లపై వెళ్తే ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ అంశాన్ని తీసుకోవాల్సి వస్తుంది. పెద్ద జోక్ ఏంటంటే ఆయన ఎవరో నేను చంపేశానని చెప్తున్నాడు చూసారా, అప్రూవర్ గా మారిన వ్యక్తి. అప్రూవ్లో ఇవన్నీ ఎవరైనా చిన్నపిల్లలు చెప్పాలి. అంత మూర్ఖత్వంగా మేము చంపేశామని చెప్పిన అతన్ని వెనకేసుకొచ్చిందంటే ఆవిడ ఏమనాలండి? నేను పెద్ద మర్డర్ చేశాను, ఆయన చంపేశాను. నిజంగా ఆయన ఎంతో సాత్వికుడు, వాళ్ళు చాలా మంచిగా, నాకు తెలిసి చాలా మంచి వ్యక్తి ఆయన. నేను ఆయనతో 4-5 సార్లు మాట్లాడాను. నేను 1-2 గంటలు ఆయనతో కూర్చున్నాను. చాలా మంచి వ్యక్తులు. ఆయన ఎవరికైనా పని చేసి పెట్టాలంటే ఆయన బండి మీద ఎక్కించి తీసుకెళ్ళి తీసుకొచ్చే మనిషి. అటువంటి వ్యక్తిని పైచాచికంగా మేము చంపాము అని చెప్తా మళ్ళీ నేనేదో గొప్ప అంటాడేంటైనా, వాళ్ళని వెనకేసుకొస్తారంటే వీళ్ళు. తప్పండి సార్. ప్రజలు ఎవరు పెచ్చోళ్ళు కాదు. అంటే ప్రజలకి ఈ అంశాల మీద అవసరం లేదంటారా ఈ 5 సంవత్సరాలు? కాదండి, ఏం చేయగలుగుతారు ప్రజలు చెప్పండి? చూసి మేమేం చేయగలుగుతాం? ఇప్పుడు సామాన్యులు మేము చూసి ఊరికైనా కాలక్షేపం, అంత మించి ఏముంటుంది? మేము చెప్తే ఏమంటారా? మీరు చెప్తే వింటారా? మీరు చెప్తే వింటారు. మీరు సోషల్ మీడియా కాబట్టి. మీకు సంబంధించి అంటే ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు అంటే ప్రజలైనా కుటుంబ సభ్యులైనా న్యాయం జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుసూటిగా పోయే వ్యక్తి అండి. ఆయన ఆళ్ళు లేదు ఇల్లు లేదు, ఆయన ఏదనుకుంటే అది చేసే వ్యక్తి. ఇంత మంచి ప్రజలు చేసే వ్యక్తి వాళ్ళ బాబాయ్ ఎందుకు ఇబ్బంది పెడతారు సార్? ఆయన ఇప్పుడు వీళ్ళెవరో చుట్టాలు కాదు కదా పేదలు. సీఎం కావాలంటే ఇన్ని కష్టాలు పడవసరం. ఆయన ఆల్రెడీ సీఎం అయిపోయారు. ఇన్ని కష్టపడి చేయవసరం లేకుండే. ఏదైతే శ్రీలంక అయిపోద్ది అన్నారు, ఇప్పుడు శ్రీలంక అవ్వకుండా ఏమైనా అమెరికా అయిపోద్దా? ఇప్పుడు గతంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోద్ది అని చెప్పారు. మరి ఇప్పుడు జగన్ గారు చేయగలిగింది చెప్తున్నారు, ఇదిగో నేను ఇంత తేగలుగుతాను, ఇలా చేస్తాను, ఇలా చేస్తానని చేసి చూపించారు 100%. ఇంకేది వంకలేదు కాబట్టి ఆ మందు గురించి చెప్తున్నారు. మందు మరి వాళ్ళ టైంలోనే కదా ఎన్ని పర్మిషన్స్ వచ్చినాయి. అంటే వాళ్ళు వచ్చి ఉంటే వేరుగుండేను. అంటే విధానాలు ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటున్నారు. ఎవరైనా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా ఏది మార్చుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలు ఇబ్బంది పెడదామని ఈ పార్టీలో ఉన్న మహానుభావులు నాకు చాలా మంది తెలుసు. ఈ పార్టీలో ఆ కింద స్థాయిలో వాళ్ళు రేపు ఎలక్షన్లో వచ్చినప్పుడు మేము చూపిస్తాం అది ఇది అన్న వాళ్ళకు చాలా మంది, అందరూ కాదు చాలా మంది, మాకు ప్రయారిటీ లేదు, మాకు అది లేదు ఇది లేదు. ఇందాక పెద్ద అని చెప్పారే, జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు జన్మభూమి చేతుల్లోనే ఉండేది, వాళ్ళు పెత్తనం సాగేది, కేవలం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేవారు. అట్లాగే మేము కూడా చేయాలని చాలామంది అనుకుని ఉంటారు. అవన్నీ కుదరలేదు. ఇక్కడ కారణం ఏంటంటే క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోతుంది. మాకంటూ పాత్ర లేదనుకునే వాళ్ళు ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు అది చేద్దాం అనుకున్నారు. సిద్ధం సభ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచన మారింది. తర్వాత ఇప్పుడు పూర్తిగా సరెండర్. కారణం ఏంటంటే ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు కాదు, ప్రజలకు ఎవరు మేలు చేస్తే వాళ్ళు కూటేస్తారు. మీరు ఇందాక స్టార్టింగ్లో కూడా ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు పబ్లిక్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చా ఉన్నారు. అంటే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనకున్నాయా? ఒకటి కమిట్మెంట్, 100% కమిట్మెంట్. 2 ప్రజల పట్ల ప్రేమ, 100% ప్రేమ ఉంది. ఇక ధనికుల్ని ఇవాళ ప్రజెంట్ ఏంటంటే ధనికుల్ని వ్యతిరేకిస్తే వ్యవస్థను అంత సామాన్యంగా నడవనివ్వరు. వాళ్ళని ఎదిరించి నిలవగలిగే సమర్థత ఉండాలి. ఆయనకు 100% ఉంది. ఇకపోతే రాజకీయాల్లో కూడా మనం రాజకీయ నాయకులను అంటాం కూడా తప్పే. ఎందుకంటే ఒక నాయకుడు పనిచేయాలంటే 100 కోట్లు అవుతాయి. ఇప్పుడు అంత డబ్బు మరి వాళ్ళు సంపాదించాలి, ఈ ప్రజలకు ఖర్చు పెట్టాలంటే ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉంది. ఈ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ మోడీ గారు కానీ అసలు పబ్లిక్కి ఈ పబ్లిసిటీ ఈ భయంకరమైన ఇది లేకుండా ఓన్లీ మీడియాలో చెప్పుకోండి అంటే వ్యవస్థ మారిద్దేమో తప్ప, లేకపోతే ఇంతంత డబ్బు ఖర్చు పెట్టాలంటే సామాన్యంగా నాయకులను కంట్రోల్ చేయటం కూడా అధినాయకుడికి చాలా కష్టం. రేపు ఎలక్షన్ వచ్చిన డబ్బు ఎక్కడ రావాలని అంటారు. నువ్వు పైసా ముట్టుకో అంటే అందరికీ తెలిసిన సీక్రెటే. జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లో సమతుల్యం మెయింటైన్ చేసి ఎవరిని ఎంతవరకు చూడాలి, ఎవరిని ఆయన ఇంతవరకు ఎవరిని ఏకవచనంతో కానీ ఎప్పుడన్నా అనొచ్చేమో తప్ప దురుసుగా కానీ వరస్ట్గా కానీ ఆయన మాట్లాడలేదు. ఈ గులకరాయికి సంబంధించి దాడి దాని తర్వాత మీ గ్రాఫ్ పెరిగిందా? అవన్నీ ఉట్టి సొల్లండి. ఎవరు కొట్టించుకుంటారు సార్? మరి వీళ్ళు కూడా కొట్టించుకోవచ్చుకోబోలేంత గ్రాఫ్ పెరిగిద్ది. ఒకవేళ నిజంగా అట్లా పెరిగితే వీళ్ళు కూడా 4 రాళ్ళేసి కొట్టించుకుంటే వాళ్ళకి పెరిగిద్ది. ఒక సీఎంని అలా అనడం తప్పు. ఇలాంటి విధానాలు అంటే ఒక నాయకుడి మీద దాడి చేయడం,
రాళ్ళ దాడి ఇది ఎంతవరకు కరెక్ట్? గతంలో ఏమో తెలుగుదేశం నాయకుడి మీద జరిగిందంటారు చిత్తూరు జిల్లా అటువైపు. అంటే విధానాలు చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన తప్పే, జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన తప్పే, పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన తప్పే. ఇప్పుడు ఒక నాయకుడిని వాళ్ళు దేశమంతా గుర్తించే వ్యక్తుల్ని ఎవరో అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తులు కొట్టడం అనేది తప్పు. దాన్ని రాజకీయానికి వాడుకోవాలనుకోవటం చాలా చాలా తప్పు. గతంతో పోలిస్తే మీరు బాగా వైబ్రెంట్గా ఉన్నారు, చాలా ఇంకా యాక్టివ్గా ఉన్నారు, చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్తో కనిపిస్తున్నారు. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తున్నారు అలా నాకు అట్లా ఏమన్నా ఇంకా ఎక్కువ మీకు తిరిగి వచ్చేసరికి కాన్స్టిట్యున్సీల నుంచి అందరు అభిప్రాయాలు తీసుకునేసరికి గతంలో మీరు వచ్చేటప్పుడు ఇంకా మీరు చేసింది చెప్పండి. ఈ ఎలక్షన్ మూడ్లో నేను లేను, నాకు బాధలు లచ్చతంగా ఉన్నాయి, నా బాధలు తెరక నేను తిరుగుతూ కూర్చున్నా. ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో మన బాధలు పక్కన పెట్టి మినిమం నాయకుడు మనల్ని నమ్మినప్పుడు ఆ నాయకుడి పట్ల ఉన్న అభిమానంతో మనం చేతనైనంత పని చేయగలగాలి. కాబట్టి మేము ఒక 10 రోజుల నుంచి పూర్తిగా అన్నీ మానేసి ఓన్లీ ఈ ఎలక్షన్ పని మీదే తిరుగుతున్నాం. పొద్దున్నే 5 నుంచి 6 గంటలకి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నైటు కొంతమంది ఈ సోషల్ మీడియాలు చూసి ఎవరో ప్రలోభాలకి ఇదైన వాళ్ళని మాకు చేతనైనంత వరకు వాళ్ళతో మాట్లాడో లేకపోతే వాళ్ళని కలిచో వాళ్ళ ఇంటికి వెళ్ళో, నీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే ఓటేయద్దు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నేను చెప్పట్లా. కేవలం లోకల్లో మీకు ప్రయారిటీ లేదనో లేకపోతే నాయకులకి మాకు పడట్లేదనో అవన్నీ మనసులో పెట్టుకోకండి. రాష్ట్రం బాగుపడాలన్నా ప్రతి ఒక్క మనిషి జీవితం బాగుపడాలన్నా మంచి ప్రభుత్వం కావాలి. అది ఏ ప్రభుత్వం అయితే దానికి ఓటేయండి అని నాకు తోసిన, నాకు కొంచెం తెలుసు. నేనేంటంటే నా దగ్గర గతంలో 100 మంది వర్కర్లు ఉండేవారు, నాకు ఊర్లతో పరిచయాలు ఉండేవి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు తోచిన వరకు చెబుతున్నా ఏదన్నా పార్టీకి మేలు జరిగిద్దని. అట్లాగానే నేను ఏ పార్టీ గురించి ఎక్కడా కించపరిచి ఎవరి గురించి నేను ఎప్పుడూ చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారి విలువలు చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చేసేది నేను నలుగురిని కనుక్కుంటాను, నాకు పరిచయం ఉన్న పెద్దవాళ్ళని కనుక్కున్నాను. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రం ఏమన్నా అస్తవ్యస్తం అయిపోయిందా, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వస్తే డెఫినెట్గా ఆయన గొప్ప స్థాయి తీసుకెళ్తారంటే ఇదంతా రాజకీయ స్టంట్ అన్నట్టు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పారు. ఎవరిని చెడని నేను అనట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చూశారు కదా, ఏమనిపించింది మీకు? ఆయన ఆలోచన తెలుస్తుంది అంతే. ఆయన ఏ ఆలోచనతో చెప్పారనేది ప్రజలు చెప్తారు, నేను చెప్పుకుంటే నేనెందుకు తిట్టించుకుంటానండి. ఇప్పుడు మీకు ఏదైనా చెప్పాను అనుకోండి, ఆ బూతులు తిడతారు, నేనెందుకు తిట్టించుకోవాలి. నేను ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఆయనకి తెలీదా? నేను 5,000 రూపాయలు ఇస్తానంటే ఎవరినైనా కుదరలేదని చెప్పాలి. ఎలా వస్తాయి డబ్బులు? ఇప్పుడు డబ్బుని ఏమంటారు, అది సృష్టించు. అదేదో ఒక్కసారి టైం టేబుల్ మీద చూపించి ఇదిగో నేను ఇలా చేస్తాను, దీని నుంచి ఇంత వస్తుంది, దీని నుంచి ఇంత వస్తుంది, ఇదిగో టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది. రాజకీయ నాయకుడు చెప్పలేడు కదా, చెప్తున్నారు కదా, చెప్పడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇదిగో సంపద సృష్టించడం అనేది ఒక ఐడియాతో సంబంధించి మరి లాస్ట్ 5 yearsలో సృష్టించారా? ఇప్పుడు మనం ఒకళ్ళని వ్యతిరేకించడం తప్పండి. నేను తెలుగుదేశాన్ని కానీ బీజేపీని కానీ, నేను మోడీ గారికి కూడా అభిమాని. మోడీ గారి ఈ దేశానికి కంపల్సరీ అవసరాన్ని కోరుకునే వ్యక్తిని నేను. అట్లాగే యోగి ఆదిత్యనాథ్ గారు గొప్ప మార్పు తెచ్చిన వ్యక్తి అని. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనూ గొప్ప మార్పు తేగలిగిన వ్యక్తి అని నేను నమ్ముతాను. అంటే సంక్షేమ పాలన అంటే తండ్రి గారిని మించిపోతారని ఇందాక ఒక మాట అన్నారు. ఎన్టీఆర్ గారిని రాజశేఖర రెడ్డి మించిపోయి ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేస్తారు పరిపాలన అన్నారు సార్. అక్కడ దాకా ఎందుకు సార్, రామారావు గారు 2 రూపాయలు బియ్యం ఇచ్చారు సార్. అప్పుడు ఆ 2 రూపాయల విలువ ఇంత అంతా కాదు. మీకు రాత్రిపూట మా చిన్నతనంలో మాదాకోలం తల్లి అని వచ్చేవారు పాపం, మిగిలిన అన్నం కూరలు చేసేవారు. రామారావు గారు వచ్చాక మాదాకోలం అని అడిగేవాళ్ళు లేరు. ఇది సత్యం, మీరు కనుక్కోండి పల్లెటూరులోకి వెళ్ళి. అట్లాగే అంతకుముందు కర్ణం మనసు ఇవి ఉండేవి కదా, వాటిని అన్నించి ఆయన కాబట్టి తీయగలిగారు. అట్లాగే ఆయన కొన్నాటికి గొప్ప. రామారావు గారికి ఒక మంచి పేరు ఉందండి. ఆయన ఏంటంటే ఒక నిష్ణాతుడు, ఆయన ఒక సిస్టమేటిక్గా పెరిగిన వ్యక్తి కాబట్టి దేశం అంతా గుర్తించిన వ్యక్తి. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఆ కరెంటు రైతులు ఎంతమంది ఎంత గొప్పగా చెప్పుకున్నారు. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ. ఇవాళ మీకు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఆరోగ్యశ్రీ ఏ స్థాయిలో ఉండేదండి, ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? అంత వివరించే అంత నాలెడ్జ్ లేదు. కానీ అప్పుడు 4 రోగాలు ఉంటే ఇప్పుడు 40 రోగాలు ఫ్రీగా. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ఒక్కసారి మెడికల్ కాలేజీలకు వెళ్ళండి. మన ఏదో కాలేజీ ఉంది విజయవాడలో, అది ఎంత లెక్కలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హాస్పిటల్స్ మెరుగుపడి, స్కూల్స్ మెరుగుపడి, పిల్లలకి మీరు వీటన్నిటికంటే ఒక పేదవాడు తన కూతుర్ని పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాడు అనుకోండి,
ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఆవిడకి పౌష్టికాహారం అని ఇస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇచ్చారా? లేదు. తర్వాత ఓ బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డకి మళ్ళీ పౌష్టికాహారం, తర్వాత అది చిన్నపిల్లగా ఉండగా వాళ్ళకి మంచి ఆహారం, తర్వాత స్కూలు తర్వాత కాలేజీ తర్వాత ఇంతలా హెల్ప్ చేసిన ఏ వ్యక్తి అయినా ఇంతవరకు రాజకీయ చరిత్రలో ఉన్నాడా లేదనేది మీరు చెప్పండి. అంటే వీటికి సంబంధించి అంటే కొన్ని స్కీమ్స్ కేంద్రం నుంచి కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా సరే కావచ్చు, వాటికి సంబంధించి తల్లి బిడ్డలకి సంరక్షణకి ఇస్తున్నారు. ఆ ప్రభుత్వం చేస్తుంది, దాని నుంచి తీసుకొని కొంత వీళ్ళు కూడా కేంద్రం నుంచి ఇచ్చినప్పుడు గతంలో టీడీపీ నుంచి ఎందుకు ఇవ్వాల? అది కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది. సరే, ఆయన టైం అటువంటిది, ఆయన జాతకుడు కాబట్టి ఆయన టైంలో అన్ని వస్తున్నా ఆయన వచ్చినట్టు పెడుతున్నారు అనుకోండి. ఏదైనా ఏమండి, వర్షాకాలంలో పంట వేస్తే ఒక రకంగా ఉంటుంది, శీతాకాలంలో ఒక రకంగా ఉంటుంది, వేసవకాలం. ఆయన మంచి కాలంలో పుట్టాడు అనుకోండి, నిజంగా ఇలా పోనీ గతంలో ఎవరన్నా చేస్తుంటే మీరు వెళ్ళండి ఒక్కసారి పేదవాడింటికి వెళ్దాం పదండి, లేకపోతే సరదాగా ఒక రోజల్లా. మీకు అంటే బేసిక్గా పబ్లిక్లో కూడా తిరుగుతున్నారు కదా, ఏం చెప్తున్నారు పబ్లిక్? నేను ఇంతకాలం తిరక్క ఏమీ నేర్చుకోలేదు, కానీ తిరిగితే తెలిసింది ఒక నాయకుడిని ఎందుకింత గౌరవిస్తారా అనేది నాకు ఇప్పుడు తెలిసింది. నాకు వంశీ గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో పరిచయం. నాకు ఏంటి వంశీ గారు అనుకునేవాడు కానీ నాకు తెలియదు. ఎక్కువ చెప్తున్నట్టు అనిపించేది. ఎక్కువ ఇదని కాదు, ఆయన ఏంటంటే ఒక పవర్ఫుల్ ఏదో మొండి మనిషి అనుకో అలా డబ్బు విచ్చలవిడిగా కానీ ఇంత లోతుగా ఉంటాడైనా అని నాకు తెలియదు. ఇవాళ ఆయన ఓడించడం కోసం ఒక వర్గం కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆయన ఓడించడానికి, కేవలం వంశీ గారిని ఓడించడం కోసం. వాళ్ళంతా అవమానపడతారు రేపు పొద్దున. ఓడించాలంటే డబ్బుతో అవదనేది నేను ఈ 10 రోజుల నుంచి చూసి నేర్చుకుంటే, డబ్బుతో పొరపాటున ఆయన ఏం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు 80% గన్నవరంలో 80% ఆయన పూర్తిగా ఈయన సపోర్టు అంటే ఎట్లా పేదల్లో విపరీతంగా ఉంది. బీసీల్లో కూడా మెజారిటీ ఉన్నారు. ఇవాళ 20% ఈయన పర్సనల్ ఇమేజ్ ఉంది. 20 ఉంటుంది ఇంకా పెచ్చు. నేనైతే వెళ్ళిన ప్రతి ఊర్లో వంశీ గారి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళని అనేక మందిని చూశానండి. ఏదన్నా ఆయనకి ఏదో గబుకుని ఏదన్నా మాట అంటే అటువంటి ఏమన్నా ఉండాలేమో కానీ నిజంగా ఆయనకు దాతృత్వం ఉన్న వ్యక్తి. దాతృత్వం ఉంది. అంత డబ్బు సాయం చేయటం అంటే మరి జగన్ గారికి సాధ్యపడాలి, లేకపోతే ఆయనకు సాధ్యపడాలి. నేను చూసిన వాళ్ళు నేను ఎప్పుడు ఇంత లోతుగా ఎక్కడ చూడలేదు, కానీ వంశీ గారిని చాలా లోతుగా చూసి ఆయన సాయం చేసే గుణం మాత్రం చాలా గొప్పది, చాలా ఉందంటారు. చాలా. నేను చెప్పేది రాజకీయం చెప్పట్లేదు, నేను చూసింది చెప్తున్నా. మీరు చూసింది మాత్రమే చెప్తున్నారు. రైతులు కూడా మీ మేనిఫెస్టో సంబంధించి ఎక్స్పెక్ట్ చేశారు. రైతులు ఫస్ట్లో ఏదో అనుకున్నారు, తర్వాత ఓహో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే ఇది సత్యం, ఏదో అవతల చెప్తారు కదా మనం చెప్పేద్దాం అనేది ఆయనకు లేదు. ఈ మేనిఫెస్టో ఒక 2 గంటలు మాత్రం జనాన్ని బాధపెట్టిందండి. 2 గంటల తర్వాత ఎంత అద్భుతంగా ఆయన హక్కును చేర్చుకున్నారంటే, ఓహో ఇంతవరకే చేయగలుగుతారు, ఇంత మించి చేయలేరు, చేయగలిగింది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, ఇది 100కి 100 పాళ్ళు సత్యం అని నేను ఎంతోమంది దగ్గర విన్నా. ఇందాక మీతో చెప్పాను, ఒక ఆయన పెద్ద ఆయన, అది రేమల్లో ఒక ఆయన అంటే ఆయన పక్కన కూర్చున్నాం మేము, తిరిగి ఎండ వచ్చి పక్కన కూర్చొని ఏమన్నా ఎట్లా మేనిఫెస్టో ఏమన్నా మీకు అసంతృప్తి కలిగించిందా అంటే అప్పుడు అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు పిట్టల్లోలాగా చెప్పరండి, జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగిందే చెప్తారు, అయినా బోళ్ళంత మార్చారు కదండి. ఆయన వివరించారు. నేను అప్పుడు మేనిఫెస్టో మీకు వివరించారు, ఆయన వివరించారు. సాటిస్ఫాక్షన్ గా 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటం. లాస్ట్ ఇయర్ వచ్చిన సీట్లు వచ్చినా పెద్ద ఆశ్చర్యపడవసరం. ఎందుకంటే మీరు 12 మంది ఏమో అటు చెప్తే 12 మంది ఇటు చెప్తున్నారు. దీని అర్థం ఏంటి? ఎవరికి అర్థం కావట్లేదు. రాజకీయాలు బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు. సార్, రఘురామకృష్ణరాజు గారు ఆయన కంటిన్యూటీగా రోజు కార్యక్రమాల ద్వారా ఏదో ఒక వేదిక, సోషల్ మీడియా వేదిక ద్వారా మీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని ఎండగడతాం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రాదని చెప్తున్నారు. ఆయన ఇప్పుడు రేపు పొద్దున ఉండి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సభాపతిగా ఉండి అధ్యక్ష అనే విషయంలో ఉంటారని చెప్పి అభిమానులందరూ, తెలుగుదేశం అభిమానులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఊహిస్తున్నారు. ఏం జరగబోతుంది ఉండిలో? ఆయన చెప్తున్నట్టుగా మీ ప్రభుత్వంలో జరిగే ఆయన ఆరోపణలన్నీ నిజమేనా? ఈ గదిలో కూర్చొని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రచురించే వాళ్ళు ఉన్నారనుకోండి, ఊరికైనా అనటం చాలా ఈజీ. పబ్లిక్లోకి వచ్చి ఒక రాష్ట్రాన్ని పరిపాలించే స్థితికి ఎదగాలంటే చాలా కష్టం. ఇవాళ మళ్ళీ ఆయన ఇప్పుడు నన్ను బూతులు తిడతాడేమో,
నా దగ్గర ఒక వాయిస్ రికార్డు ఉంది. ఎవరినో ఎలా ఉందని అడిగితే రఘురామకృష్ణరాజు గారు థర్డ్ పొజిషన్లో ఉంటారన్నారు. ఇది కూడా భగవంతుడి మీద ఒట్టేసి ఎవరో చెప్తే నేను చెప్పేదే. నేను ఆయన మీద ఎటువంటిది. శివరామరాజు గారికి మంచి పేరు ఉంది. అట్లాగే నరసింహరాజు గారు కూడా చాలా పెద్ద కుటుంబాలు మంచి. సహజంగా క్షత్రియ కమ్యూనిటీ అంత తొందరగా ఒకరితో గొడవలు పడడానికి అటుకి ఇష్టపడరు. రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆ సోషల్ మీడియాలో ఏదేదో పెట్టడం, అది ఒక ఎత్తు అయితే, సీట్ ఇవ్వటం 4 రోజులు లేట్ అయితే చంద్రబాబు నాయుడు గారిని కూడా దూయిపెట్టారు. ఇప్పుడు ఒక 4 రోజులకే నాకు సీట్ ఇవ్వలేని వాళ్ళు పోలవరం కడతారని. ప్రజలు ప్రతిదీ చూస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండకుండా వెళ్ళిపోతారా, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీకి వస్తారా రాదా అనేది ఈ 14 రోజులు 15 రోజులు ఆగితే అప్పుడు చెప్తారు. ఇక తర్వాత వచ్చి సోషల్ మీడియాలో ఏదో చెప్పాలంటే వినరు జనం. అంటే ఆయన ఇప్పుడు 3వ ప్లేస్కి వెళ్తారా? 3వ ప్లేస్లో ఉన్నారని నాకు రాజకీయంగా తిరిగే ఒక ఆయన చెప్పారు. అది భగవంతుడి మీద ఒట్టుగా నిజం. నాకు తెలిసినంత వరకు శివరామరాజు గారికి మంచి పేరు ఉంది, చాలా ఓటింగ్ ఉంటుంది. నరసింహరాజు గారు చాలా పెద్ద కుటుంబాలు కూడా. నరసింహరాజు గారు కూడా చాలా మంచి మనిషి అని చెప్తారు. క్షత్రియ కమ్యూనిటీలు ఈ గొడవలు అవి పెద్ద ఇష్టపడరు. వాళ్ళ టైప్ ఏంటంటే వాళ్ళ పని ఏదో చేసుకుంటారు, వాళ్ళకి నచ్చితే ఇది ఉంటారు, లేకపోతే దూరంగా ఉంటారు. ఈ వెర్షన్ ఎక్కువ మందికి నచ్చదు. అసలు మా వెర్షనే నచ్చదు వాళ్ళకి. మేము ఈ జిల్లాలో మా మోటార్ ఫీల్డ్లో ఉన్నాం కదా, మేము కాస్త కటువుగా మాట్లాడితేనే వాళ్ళకి నచ్చదు. అటువంటి వాళ్ళు ఈ రఘురామకృష్ణరాజు గారు కొంచెం దురుసు ప్రవర్తన ఉన్న వ్యక్తి. దాని మీద ఆయన బాగాలేదని అక్కడ వాళ్ళు చెప్పుకుంటుంటే అంటే మళ్ళీ ఆయన ఈసారి అయితే రాడు, బాగాలేదని చెప్తున్నారు. థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోతాడని చెప్తున్నారు. ఆయన థర్డ్ పొజిషన్కి అని వాళ్ళు చెప్తున్నారు. సహజంగా ఏమండి మనకు ఆయనలో మీకు కనిపించిన తప్పేంటి? అంటే ఎక్కువగా విమర్శలు చేయడం అనిపిస్తుందా? ఎవరైనా సరే ఒక నాయకుడిని అతిగా విమర్శించడం మొదలు పెడితే 4 రోజులు కాలక్షేపానికి చూస్తారు తప్ప, ఇప్పుడు ఆయన విమర్శలు ప్రతిపక్షంలో ఎంకరేజ్ చేయొచ్చు. ఇవాళ ప్రజెంట్ ఏ పేదవాడి ఇంటికి వెళ్ళినా ఇంటే నవ్వుతారు. ఏం మోసం చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఊరికైనా రోజు ఏదో ఒకటి చెప్పేవారు ఆయన. ఏం మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏం అన్యాయం ఏదో చెప్తారు. ఏ ప్రభుత్వం చేయదు సార్. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా 1000 కోట్లు బ్యాంకులకు వంగనామాలు పెడుతున్నారు. ఎలా పెడుతున్నారు? ఎలా పెడుతున్నారు? వాడుకునే కదా. రాజకీయాల్లో 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడోటి తీసుకొచ్చి పెట్టాలి కదా. ప్రభుత్వాన్ని నడపాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు, ప్రజలకి తెలుసు, ఆ డబ్బు ఆశించే ప్రతి మనిషికి తెలుసు. ఈ డబ్బు ఎక్కడోటి సంపాదించి మనకి ఇవ్వాలని. ఏమీ లేదు, నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్టు మాట్లాడడం తప్పు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం తప్పు, జగన్ గారిని విమర్శించడం తప్పు, బీజేపీ సీట్ అయిపోతే ఆమె కూడా విమర్శించాడు ఆయన. ఇప్పుడు ఆయన ఉన్నారు ఎవరు, గతంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారితోనే చూశాను నేను. ఎవరు నరసాపురం ఎంపీగా బీజేపీ ఆయన ఉన్నారు, సౌమ్యుడు. ఆయన అవరోజులకి గొడవలకి వెళ్ళేవాడు. శివరామరాజు గారికి చాలా మంచి ఫాలోయింగ్ ఉందండి అక్కడ. ఆయన మెజారిటీ ఓట్లు తీసుకెళ్తాడనేది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన వర్గం ఎక్కడికి వెళ్ళినా ఇక అక్కడ లేదు ఇక్కడ లేదు, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఓట్ బ్యాంక్ ఉందండి. అది 100%. అది వంశీ గారి నుంచోబెట్టినా గుద్దుతారు, లేకపోతే ఆయన నుంచోబెట్టినా గుద్దుతారు. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండింగ్ అంతే. బ్రాండ్ అంటే ప్రతి ఒక్కడు మంచి షర్ట్ వేసుకోవాలనుకున్నట్టు ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలనుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.